గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీనా. ఆఫ్‌కోర్స్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బట్ నేనైతే అంత బాగాలేను. ఐ హావ్ సమ్ ఫీవర్. బట్ ఎనీవే వి విల్ టాక్ అబౌట్ థాట్ మోర్ ఇన్ ద వీడియో. బట్ ఈరోజు వ్లాగ్‌లో ఒక 2 ½ డే కవర్ చేస్తా నేను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. ఈరోజొచ్చేసి ఒక థర్స్‌డే కాదు వెడ్నెస్‌డే యాక్చువల్లీ. సో, వెడ్నెస్‌డే నేను పొద్దున్నే లేసి నేను చేయాల్సిన పనులన్నీ చేసుకొని, ఈరోజే కొంచెం తేడాగుండింది నాకు బాడీ. కొంచెం బాడీ పెయిన్స్ అలా అంతా ఉన్నాయి. బట్ థాట్స్ ఫైన్ అని చెప్పి ఫుల్ ఎనర్జీతో అయితే ఆఫీస్‌కైతే వచ్చేసాం. తెల్లారి లేసి క్యారీ బాక్స్‌లన్నీ ఎత్తుకొని అస్సలు ఆఫీస్‌లో పని చేసే ఓపికే లేదు. బట్ ఎనీవే కష్టపడి అన్నీ చేసేసి ఇంటికైతే తిరిగి ఎళ్ళిపోతున్నానిక్కడ. నేను ట్రైన్ చూసారా అట్లా 1 మినిట్‌లో మిస్ అయిపోయింది. అండ్ దెన్ ఇంక ఫోను చూస్తే తలకాయ నొప్పొస్తుందని చెప్పి ఐ క్విట్ యూజింగ్ ఫోన్ ఇన్ ద ట్రైన్ అండ్ ఐ వాస్ రీడింగ్ అ బుక్ టు క్లియర్ అప్ మై బ్రెయిన్. బట్ దానికి కూడా నాకు ఎంత హెడేక్ వచ్చేసిందో అస్సలు. ఫుల్ హెడ్ పెయిన్ వచ్చేసి అసలు బాడీ అంతా చాలా చెత్తగునింది. బట్ ఇంటికొచ్చిన వెంటనే మా మమ్మీ నా మూడంతా రిలాక్స్ చేయడానికి కొన్ని మఖానాలో కొంచెం జాగరీ ఏసి స్వీట్ మఖానా చేసింది. అండ్ అలాగే పానీపూరి చేస్తా అనేసరికి నాలో ఉండే ఉత్సాహం రెట్టింపయిపోయి నేనైతే పానీపూరికి మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడైతే పొటాటోస్ కట్ చేసి పీల్ చేసేకంటే పానీపూరికి ఫస్ట్ మనం పూరి చేసుకోవాలి. దాంతో పాటు పానీ వాటర్ చేసుకోవాలి. మళ్ళా పానీ లోపల ఫిల్లింగ్ చేసుకోవాలి. అండ్ సెపరేట్‌గా కొన్ని ఎక్స్‌ట్రా ఆనియన్స్ కూడా చేసుకోవాలి కాబట్టి, ఫస్ట్ అయితే ఆ కూర చేస్తున్నామనమాట. అండ్ ఆల్సో నా వాయిస్ చాలా కొంచెం లోగా ఉంటది. బికాజ్ ఐ యామ్ ఫీలింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ గైస్. అసలు నిన్న నా వల్ల అస్సలు కాలేదు. అండ్ ఈరోజు నేను ఆఫీస్‌కి కూడా ఎళ్ళకుండా లీవ్ అయితే పెట్టేసాను. బట్ మీకోసం ఐ యామ్ డూయింగ్ దిస్ ఆర్ ఎల్స్ ఇప్పుడు బెడ్‌లో ఎళ్లి నేను డీప్ స్లీప్‌లో ఉండాలి. ఎనీవే బ్యాక్ టు ద వీడియో. ఇక్కడైతే ఈ కూర చేయడం చాలా ఈజీ. మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే పొటాటోస్‌ని నీట్‌గా పీల్ చేసుకోండి. కట్ చేసి బాయిల్ చేస్తే అదంతా వాటర్ పీల్చుకునేస్తే బాగోవు. అందుకని చెప్పి జస్ట్ పీల్ చేసి వాటినైతే బాయిల్ చేసుకుంటే చాలా బావుంటది. నేను దాంతో పాటు కొన్ని చిక్ పీస్ ఉంటాయి కదా! అవి గూడా మా మమ్మీ అయితే నానబెట్టి పెట్టింది. సో, అవి గూడా నేను కొన్నేసుకుంటున్నాను. ఆల్‌మోస్ట్ ఒక 3, 4 హ్యాండ్‌ఫుల్ ఎందుకంటే 4 పీపుల్‌కి పైగా ఇది నాకు అలానే తినడం కూడా చాలా ఇష్టం. అందుకని జెప్పి కొంచెం ఎక్కువ యేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు తెలియకపోతే మా మమ్మీని ఇన్‌స్ట్రక్షన్స్ అడుగుతున్నా అనమాట. మమ్మీ వాళ్ళేదో సినిమా జూస్తున్నారు. సో, ఐ యామ్ జస్ట్ లీడింగ్ ద పానీపూరి ఫర్ నౌ. దాంట్లో కొంచెం వాటరేసేసి, అలాగే కొంచెం సాల్టేసేసి ఐయామ్ గోనా మూత పెట్టేసి దాన్ని ఇంక ఉడకబెట్టేకైతే పెట్టేస్తా. ఆఫ్‌కోర్స్ ఇంత డల్‌గా మాట్లాడుతుంటే మీకు వినాలనిపిస్తుందో లేదో ఐ హావ్ నో ఐడియా గైస్. బట్ ఐ యామ్ సో సారీ. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ దిస్. బట్ ఎనీవే ఇక్కడైతే నేను సాల్టేసేస్తున్నా. కొంచెం ఎక్కువే సాల్టేసేసినట్టున్నాను నేను. నేను మమ్మీకి 2 స్పూన్స్ అని చెప్పా. చూస్తే అసలు అంతా పొంగిపోయి స్టవ్ అంతా చాలా డర్టీగా అయిపోయింది. అండ్ దెన్ ఐ రిమెంబర్డ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మీ. ఇక్కడైతే ఆనియన్స్‌ని కట్ చేసే ఓపిక లేకుండా చాపర్‌లో అయితే నీట్‌గా చాప్ చేసుకునేసాం. అండ్ ఇక్కడ కొన్ని పెద్ద ఆనియన్స్ అయితే చేసుకున్నా. ఎందుకంటే ఏమంటారు అవి పైన కొంచెం యేసుకుంటే బావుంటాయని. అలాగే కొంచెం టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాము. అంటే నాకిష్టం అనమాట టొమాటోస్ యేసుకోవడం పైన. సో, అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి కూర. కూరకి సామాన్లు ఆర్ మేబీ సామాగ్రి. అంతలోపు మా మమ్మీ లేసొచ్చేసింది. నేనేమేం జేస్తానో చెప్పి మమ్మీకి కొంచెం టెన్షన్ ఎక్కువ. ఎందుకంటే నేను చెత్త చేసి పెడతా అప్పుడప్పుడు ఇట్లాంటి తెలియని వంటలు చేసేటప్పుడు. అండ్ ఆల్సో పానీపూరికి మొన్న మేము షాపింగ్‌కెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒకటి కొనుక్కొచ్చామనమాట. అంటే రెడీమేడ్ పూరి, పానీ అంతా. సో, మా మమ్మీ అది ట్రై చేద్దామంటే ఐ వాస్ లైక్ యాక్చువల్లీ మా మమ్మీయే వాటర్ చేసేయగలుగుతది. ఏం హెల్ప్ లేకుండా. బట్ ఈసారి పౌడర్ యూజ్ చేద్దాం రెడీమేడ్‌ది అని చెప్పి వి వర్ గోయింగ్ టు ట్రై థాట్. దానికి చదువుతున్నాం దాన్ని ఎలా వాడాలా, వాళ్ళేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి. సో, ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో వాళ్ళు ఇచ్చిన పౌడర్ కట్ చేసేసుకోవాలి లిటరల్లీ అంతే. అండ్ దాంట్లో వాటర్ ఏసుకోమని చెప్పారు వాళ్ళు. సో, అలా చేసాము. కానీ నాకైతే ఆ టేస్ట్ నచ్చలేదు. ఐ వాస్ లైక్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ గైస్. సంథింగ్ ఈస్ మిస్సింగ్ అంటే మళ్ళా మా మమ్మీ దాని టేస్ట్ చూసి దాంట్లో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ వేసింది. అండ్ అలాగే అది గూడా ఇంకా ఏదో మిస్సింగ్ ఉంది. ఆ ఇంపాక్ట్ రావట్లేదని చెప్పేసి ఒక మిక్సీలో సాల్ట్, కొరియాండర్ ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఏసి వాటన్నిటిని నీట్‌గా అయితే మిక్సీ పడుతుంది. అక్కడ మా మమ్మీ కనిపిస్తుంది గదా! సో, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫీల్ ఒస్తది. ఇండియాలో వస్తుంది గదా! అట్లా ఫీల్ అయితే వచ్చింది. సో, దానికైతే మమ్మీ కొంచెం చింతపండు గూడా సో, ఇవన్నీ ఏసి దాంట్లో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ టేస్ట్ మనకి ఇండియా లాగొస్తుందనమాట. విచ్ ఇస్
విచ్ ఈస్ సో గుడ్. ఎందుకంటే ఇండియాలో తినేలాగా ఇక్కడైతే అస్సలు రావు. పైగా పూరీలు గూడా మనకి ఇండియాలో వేరే టైప్ ఉంటది. అంటే కొంచెం క్రంచీగా ఇవైతే అసలు చాలా గట్టిగా ఉంటాయి. బట్ ఎనీవే దొరికిందే ఏదో అమృతం అని చెప్పి ఆత్రంగా ఉండే పూరీలన్నీ నా ప్లేట్‌లో పెట్టుకున్న వీడియో కోసము. అండ్ అట్లా వాటిని నీట్‌గా బొక్కబెట్టుకొని, దాంట్లో నా ఫేవరెట్ ఎక్కువ కూరేసుకొని, అది సైడ్స్‌లో అంతా వాటరేసుకొని, పైన కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు దాని గురించి తలుచుకుంటుంటే కూడా నాకిప్పుడైతే ఫుల్ ఏమంటారు నోట్లో వాటర్ అంతా వస్తుంది. విచ్ ఈస్ సో గుడ్. నేనసలు ఎంత ఎక్కువ తినేసానంటే అసలు నేను చెప్పలేను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఆహ్, థర్స్‌డే మార్నింగ్ అనమాట. థర్స్‌డే మార్నింగ్ అప్పటికి ఫుల్ టయర్డ్ ఉంది. ఎందుకో అసలు నాకు అర్థమే కావట్లేదు. పైగా మా ఆఫీస్‌లో కూడా అందరికీ జ్వరాలు, దగ్గులు అట్లున్నాయి. వాళ్ళు కూడా అంటిచ్చేసారు నాకు. బట్ ఏం అనలేం గదా! అందరం కలిసి వర్క్ చేస్తే అలానే ఉంటుంది. బట్ స్టిల్ నేను కొంచెం మార్నింగ్ డ్రింక్స్ తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు స్టే హెల్తీ బట్ ఇట్ వాస్ గెట్టింగ్ వెరీ ఔట్ ఆఫ్ హ్యాండ్. అండ్ ఆఫీస్‌కొచ్చేసరికి ఎవ్వరు లేరు ఆఫీస్‌లో నేనొక్కటే ఉన్నా. అండ్ ఇంకా మార్నింగ్ గూడా ఫుల్ టయర్డ్ అసలు ఎనర్జీ లేదు. అసలు ఏదో ఒకలాగా అనిపిస్తుంది. రోజు నేను తెల్లారి లేసిన వెంటనే ఫిల్మ్ చేయాలనుకుంటా గదా! అంటే దుప్పటి మడతేసేది అవంతా. బట్ ఐ కుడెంట్ డూ ఇట్. ఐ వాస్ సో లైక్ ఇట్ వాస్ సో హెక్టిక్ ఫర్ మీ. అండ్ నేను నిద్ర లేసినా కూడా బెడ్‌లో నుంచి దిగ్గడం వాస్ లైక్ ఎ హారిబుల్ టాస్క్. ఇట్ వాస్ సో బ్యాడ్. బట్ ఎనీవే మా మమ్మీ అయితే నా కోసం పొద్దున్నే లేసి అన్ని క్యారీ బాక్స్ అంతా చేయిచ్చింది. దట్ వాస్ సో గుడ్. సో, నేనైతే ఏం చేసుకోలేదు. అసలు ఏం పని కూడా చేయలేదు. మా మమ్మీయే అన్నీ చేసిచ్చింది. అవన్నీ తీసి నీట్‌గా అయితే బయట పెట్టేసాం. అండ్ వాటిని ఇంకా అన్నీ సర్దుకోవడం అందరూ వచ్చే లోపలే "ఏంటి ఇన్ని తెచ్చుకున్నావా?" అని ఎవరు అనరు. బట్ అంటారేమో అని చెప్పేసి నా క్యారీ బాక్స్ అలాగే కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నా, బనానా తెచ్చుకున్నా. ఇవన్నీ ఇంకా హెల్తీగా తిందాం బయట తింటే ఇంకా ఖరాబ్ అయిపోతది హెల్త్ అని చెప్పి. సో, అవన్నీ తెచ్చి నీట్‌గా అయితే సర్దుకున్నా. అండ్ అందరూ బయటికెళ్తుంటే నేనిక్కడ ఈ జింజర్ టర్మరిక్ షాట్ అయితే తెచ్చుకున్నా. విచ్ వాస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. అసలు జింజర్ టర్మరిక్ షాట్ ఎట్లా తాగుతార్రా అని అనుకునేదాన్ని. బట్ నౌ ఇట్స్ లైక్ ఎ రెగ్యులర్ థింగ్. నేను రోజు ఇంట్లో కూడా చేసుకొని తాగుతాను. అండ్ అలాగే ఈరోజు మర్చిపోయా కాబట్టి ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ అనమాట. విచ్ వాస్ యాక్చువల్లీ రియల్లీ గుడ్. అండ్ ఇట్ వాస్ ఆల్సో వెరీ హెల్ప్‌ఫుల్. నా థ్రోట్ ఇంకా బతికుందంటే అసలు చెప్పాలంటే దీని వల్లే. మీరు గూడా చేసుకోవచ్చు. నేను గూడా రోజు చేసుకుంటా. ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో ఐ కెన్ గివ్ యూ గైస్ ఎ ట్యుటోరియల్ ఆఫ్ హౌ టు డూ జింజర్ టర్మరిక్ షాట్స్. దాంట్లో ఆరెంజ్ గూడా యేసుకుంటే చాలా బెటర్. బట్ దిస్ ఈస్ వాట్ ఐ డూ. అండ్ అప్పటికే నాకు హెడ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇట్ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్. నా వ్రిస్ట్ అంతా ఫుల్ పెయిన్ ఒస్తుంది ఆఫ్టర్‌నూన్ నుంచి. బట్ ఐ వాస్ లైక్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అని అనుకుంటున్నా. అసలు ఐ డిడ్ంట్ థింక్ దట్ ఐ విల్ గెట్ సిక్. ఎందుకంటే నేను యూజువల్‌గా అయితే సిక్ అస్సలవ్వను. నేను సిక్ అవుతున్నానంటే ఇట్ ఈస్ లైక్ ఎ హ్యూజ్ థింగ్. ఐ డోంట్ గెట్ సిక్ అట్ ఆల్ అండ్ దట్స్ లైక్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఆఫ్ మీ. ఇక్కడైతే నేను నా జడ చూపిస్తున్నాను. అసలు ఎంత విచిత్రంగా ఉందో అది. పైన నేను బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఏసుకొనుంటే బావుండేది. బట్ ఎనీవే మా మమ్మీ అయితే నా కోసం పన్నీర్ చేయించింది. దిస్ ఈస్ లైక్ ద ఓన్లీ గుడ్ థింగ్ ఆఫ్ ద డే. వేడి వేడి పన్నీర్ అండ్ థట్ రైస్ అది కూడా క్రీమీగా ఎంత బావుండిందంటే ఐ కెనాట్ టెల్ యూ గైస్. అసలు అందుకే నేను చేసిన వంటలకి, మా మమ్మీ చేసిన వంటలకి చాలా తేడా ఉంటుంది. అండ్ అలాగే ఆఫీస్ నుంచి నేను కొంచెం ముందే బయలుదేరిపోయా. బికాజ్ ఐ కుడెంట్ వర్క్ ఎనీమోర్. అండ్ బయట కొంచెం గాలొచ్చేసరికి ఐ వాస్ ఫీలింగ్ ఎ లిటిల్ బెటర్. అండ్ అక్కడ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ తీసుకొని అయితే ఇంటికొచ్చేసి జస్ట్ స్లెప్ట్ అనమాట. మళ్ళీ నేనసలు ఏం పని చేయలా. ఇది నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్. ఐ వాస్ ఫీలింగ్ హారిబుల్. అందుకే నేను ఆఫీస్‌కి రానని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయా. ఐ టుక్ ఎ హాలిడే ఆన్ ఎ ఫ్రైడే. అండ్ ఇక్కడైతే మార్నింగ్ జింజర్ షాట్స్ చేసుకుంటున్నా. నేను ఎక్కువ జింజర్ ఏసని చెప్పి మా మమ్మీ అయితే జింజర్ బయటికి తీసేసింది. దాంట్లో నేను జింజర్, టర్మరిక్ మీరు గ్రౌండ్ చేసింది అంటే పసుపు పొడి ఏసుకోవచ్చు. నా దగ్గరైతే పసుపు కొమ్ములుంటుంది గదా! ఫ్రెష్‌ది అవున్నాయి ఫ్రిడ్జ్‌లో. మా మమ్మీ తెచ్చిపెట్టునింది. అందుకే అది కొంచెం అండ్ జింజర్ హాఫ్ అలా ఏసుకొని ఒక ఫుల్ యాపిల్ అయితే ఏసుకున్నా. ఉత్త జింజర్ టర్మరిక్ అయితే అది టేస్ట్ బాగోదు. అంటే అంత మంచిగుండదనమాట. ఇఫ్ యూర్ డ్రింకింగ్ ఇట్స్ గోనా బి టూ బ్యాడ్. అందుకని జెప్పి నేను కొంచెం యాపిల్ ఆర్ యాక్చువల్లీ ఆరెంజ్ ఏసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. బట్ మా దగ్గర ఆరెంజ్ లేదు ఆ రోజు ఇంట్లో. అందుకని జెప్పి యాపిల్‌తో పని కానిచ్చేసాము. అలాగే సెలరీ జ్యూస్ కూడా చేసుకున్నా. 2 సెలరీ స్టిక్స్ తీసుకొని వాటర్ ఏసుకొని అయితే
దిస్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. ఇది నా స్కిన్‌కి గూడా చాలా పనిచేస్తది. అందుకే టేస్ట్ ఒకలాగున్నా గూడా కష్టపడైతే తాగుతున్నా. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ థాట్ బ్యాడ్ గైస్. అస్సలు బ్యాడ్‌గా లేదు. అసల త్రిఫల చూర్ణం కన్నా దిస్ ఈజ్ లైక్ 200 టైమ్స్ బెటర్. అందుకే ఈ డ్రింక్స్‌ని తాగేటప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటా నేను. అస్సలు ఫీల్ అవ్వకుండా తాగేస్తాననమాట. సో, ఇక్కడైతే నేను ఈ జ్యూస్ తాగేసి మా మమ్మీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తుంది. అండ్ నేనిక్కడ కొంచెం డాన్స్ చేస్తున్నా. అంటే బాడీ అంతా మూవ్ చేయడానికి. అండ్ మా మమ్మీ వేడి వేడిగా ఉప్మా చేసిస్తుంది. అసలు అలా ఉండాలి ఇంట్లో ఉంటే మా మమ్మీ వేడిగా ఉప్మా చేసిచ్చింది. అవన్నీ చేసిచ్చింది. ఐ యామ్ సో బ్లెస్డ్ గైస్. ఇక్కడైతే నేను అడిగింది మా మమ్మీ తెల్లారి లేసి ఏం కావాలి అంటే ఉప్మా అంటే ఉప్మా చేసింది. దాంతో పాటు పల్లీ చట్నీ చేసింది. విచ్ ఈస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్. అసలు మా డ్యాడీ ఫేవరెట్ కూడా. అసలు తుషికొక్కడికే నచ్చదు ఉప్మా అనేది. అందుకని తుషి కోసం మా మమ్మీ సేమియా ఉప్మా చేస్తుంది. మా అందరి కోసం నార్మల్ ఉప్మా అండ్ తుషి కోసం సేమియా ఉప్మా. ఎందుకంటే తుషికి అసలు నార్మల్ ఉప్మా అంటే చిరాకు. హీ హేట్స్ థాట్. అండ్ ఇక్కడైతే కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో నేను కొన్ని బ్రెజిల్ నట్స్ తిన్నా. మా మమ్మీ మిగతాటివి కూడా ఇచ్చింది. కానీ అవి నాకు తినాలనిపియలేదు. అండ్ నావి ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది. సో, వేడి వేడి ఉప్మా నేను సిక్కుగున్న రోజు అస్సలు నా వల్ల అవ్వనే అవ్వట్లేదు. బట్ స్టిల్ ఎనీవే అందరితో ఉండేసరికి కొంచెం ఎనర్జీ వస్తది కాబట్టి పిన్ని వాళ్ళకందరికీ వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఇట్ వాస్ సో మచ్ ఫన్. అండ్ ఇక్కడైతే నేను ఉప్మా వేసుకుంటున్నాను. అండ్ థాట్ ఈస్ మై ప్లేట్ గైస్. అసలు ఎంత బావుండిందంటే నా గొంతంతా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. సో, ఇలా వేడి వేడిగా తింటుంటే ఇట్ గివ్స్ థాట్ కైండ్ ఆఫ్ నైస్ ఫీలింగ్ అనమాట. విచ్ ఈస్ సో గుడ్. అండ్ ఇలా వేడి వేడి ఉప్మా, వేడి వేడి చట్నీ నా గొంతంతా అలా వేడిగెళ్తుంటే ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. లైక్ ఉప్మా అండ్ పల్లీ చట్నీ ఆర్ మై ఫేవరెట్. ఐ థింక్ ఐ లైక్ ఆల్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ పూరి ఇష్టం నాకు, ఇడ్లీ, దోస అన్నీ ఇష్టం. నాకిష్టం లేనిదంటూ చాలా తక్కువుంటాయి. సో, బ్రేక్‌ఫాస్ట్ అంతా తినేసాక నేను నా రూమ్‌కొచ్చి అంతా మమ్మీ తెల్లారి లేసి రూమంతా లైట్ అంతా వచ్చేలా చేసేసింది. అండ్ నాకు పనుకునేటప్పుడు లైట్ ఉంటే చిరాకు. అసలు నార్మల్ చిరాకు కాదు. చాలా చిరాకు. అందుకే డోర్స్ అంతా క్లోజ్ చేసేసి రూమంతా ఆఫ్‌కోర్స్ అంత నీట్‌గా లేదు. బట్ ఉండేది చాలులే అన్నట్టు అలా పెట్టేసా. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో టు బెడ్ గైస్. నాకు వేడిగా ఉండాలా, వెచ్చగుండాలని చెప్పి కొన్ని కంఫీగా ఉండే 2 బెడ్ షీట్స్ తీసుకొని అండ్ థాట్ ఈస్ ఆల్. ఇంక నేను పనుకుంటా. ఇంకా దీని తర్వాత వ్లాగ్ మీరు రేపు చూడండి. సో, వెయిట్ ఫర్ టుమారోస్ వ్లాగ్ గైస్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.